అందరికీ నమస్కారం. నా పేరు రామ్ కళ్యాణ్ చల్లా. ఈరోజు అల్మాస్గూడ గవర్నమెంట్ స్కూల్లో సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చి సమ్మర్ క్యాంప్ లాంచ్ చేయడం జరిగింది. ఇది మేడం ప్రత్యేకంగా గవర్నమెంట్ చేసే సమ్మర్ క్యాంప్ కాకుండా ఇది స్పెషల్గా బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ నుంచి మేము చేసే ఈ సమ్మర్ క్యాంప్కి మేడం ఈరోజు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఇనాగరేట్ చేశారు. ఈ రోజు నుంచి ఇక్కడ రోబోటిక్సు, కోడింగు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్స్ ఒక 8 క్లాసులు ప్రతి పిల్లడికి చెప్పడం జరుగుతోంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో స్లమ్ముల్లో ఉన్న ఈ పిల్లలకి ఏదైతే కంప్యూటర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఏదైతే వీళ్ళు మిస్ అవుతున్నారో ఈ గ్యాప్ను బ్రిడ్జ్ చేస్తూ దీనికి అనుగుణంగా వాళ్ళకు కూడా కంప్యూటర్ అంటే ఏంటో తెలవాలి. అసలు ఈరోజు మనం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఏఐ, చాట్ జీపీటీ గురించి మాట్లాడుతుంటే ఈ పిల్లలు ఎవ్వరికీ అది అసలు ల్యాప్టాప్లే ఏంటో తెలియని సిచ్యువేషన్లు ఉన్నారు. దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం మేడం ఇంతకుముందు కూడా చాలా సంవత్సరాల నుంచి చేస్తూ రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ 2009లో మేడం హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాము మేడం ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. అలా అంచెలంచెలుగా పెరుగుతూ ఈరోజు మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ కూడా మాకు సపోర్ట్గా వచ్చి దగ్గర ఒక 20 లక్షల వర్త్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఇచ్చి ఈ గవర్నమెంట్ స్కూల్లో, స్లమ్స్లో, రూరల్ ఏరియాస్లో పిల్లలకి ఏదైతే కంప్యూటర్ ఎడ్యుకేషన్ చేయడానికి వాళ్ళు సహకరించారు. మేడం ఈరోజు టైం తీసుకుని ఆవిడ బిజీ షెడ్యూల్లో కూడా టైం తీసుకుని వచ్చినందుకు మేము ప్రత్యేకంగా మేడంకి ధన్యవాదాలు చెప్తూ, అలాగే ఎవరైతే మా పిల్లలు వీళ్ళందరూ ఈ పిల్లలు మాతో ఉన్న వీళ్ళందరూ వాలంటీర్సు ఇవే ఈ చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో వీళ్ళు ట్రైన్ అయ్యి వాళ్ళు ఈరోజు 10 మందికి చెప్పే స్థాయిలో ఉన్నారు. సో వాళ్ళను కూడా అభినందిస్తున్నాం మేము. అలాగే నాతో పాటు మన బీ ద చేంజ్ వైస్ ప్రెసిడెంట్ వసంత గారు ఉన్నారు, ప్లస్ స్వప్న, స్వాతి, శ్రావణి, అక్షజ్, అదిత్రి, హర్ష వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రోగ్రామ్ చాలా బాగా అయింది. మేడం సపోర్ట్ ఇలా ఉండాలని ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ఎమ్మెల్యేలు ముందుకు తీసుకుంటే మా వంతు సాయంగా బీ ద చేంజ్ నుంచి డెఫినెట్గా మేము ముందుకు వచ్చి దీనికి మా ప్రయత్నం మేము చేస్తామని మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ.